నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలానికి వశం కానివాడు, సృష్టి స్థితి లయకర్తగా సర్వాంతర్యామి, మానవుల పాపాలను క్షమించేవాడు, నిజమైన మార్గాన్ని చూపించేవాడు, ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు, సర్వ ప్రాణుల్లో అణువణువు నిండి ఉండే స్వయం ప్రకాశ శక్తి సదానందమూర్తి, సర్వాధిపతి ఆదిత్యవర్ణుడు, గుణ రూప రసగంధ స్పర్శాత్మకమైన అమృత రూపుడిగా సర్వే సర్వత్రా భక్తులచే ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆ దేవదేవుడు శ్రీ శ్యామలాంబ సమేతంగా రామలింగేశ్వర స్వామి నామధేయంతో కృష్ణా జిల్లా పెడన గ్రామంలో కొలువుదీరాడు. ఆ స్వామి కొలువుదీరిన దివ్యాలయ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహానటవరం వందే మకారాయ నమో నమః. ఈశ్వర చైతన్యం ఎన్నో రూపాలలో మరెన్నో సంవిధానాలలో వ్యక్తమయ్యింది. ఆ స్వరూప సంవిధానం వివిధ నామాలతో విఖ్యాతి పొందుతోంది. ఆ పరంపరలోనిదే ఈ రామలింగేశ్వరాలయం. శంకరుడు ధీర గంభీరమూర్తిగా శ్రీరామలింగేశ్వర రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అత్యంత మహిమాన్వితమైన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలు మన దేశం నలుమూలలా ఎన్నో ఉన్నాయి. ఆ కోవలోనిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని పెడన గ్రామంలో ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం. కృష్ణా జిల్లా ఎన్నో దివ్య భవ్య వైభవ ప్రాభవాలను సంతరించుకున్న పుణ్యసీమలకు నెలవు. ఈ కృష్ణా జిల్లాలో పాండ్య, చోళ, కాకతీయ, పల్లవుల వంశీయులు ఎన్నో దేవాలయాలను నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న శ్రీరామలింగేశ్వరాలయం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయంలోని లింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. పెడన, కృష్ణా జిల్లా వాస్తవ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో నేడు పునర్నిర్మాణానికి నోచుకుని వివిధ రంగుల హంగులతో శోభాయమానంగా కానవస్తోంది. శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం విస్తారమైన ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయం ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక భావనకు అచ్చమైన చిరునామాగా భాసిల్లుతోంది. ప్రధానాలయం ముంగిట సమున్నతమైన రాజగోపురం ఉంది. 3 అంతస్తుల గోపురం సంపూర్ణ శిల్ప సదృశంగా ఎంతో ఆకర్షణీయంగా చిన్నపాటి రాజగోపురంలా ప్రకటితమవుతుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే సమున్నత ధ్వజస్తంభం ప్రకటితమవుతుంది. ముఖమంటపంపై శివకుటుంబం భాసిల్లుతుంది. మంటపంపై నలువైపులా భక్తులకు శుభాహ్వానం పలుకుతూ నలుదిశలా దేవతా ప్రతిమలుంటాయి. ఆలయ ముఖమండప ప్రాంగణమంతా రాతితో పరచబడి ప్రశాంత నేపథ్యంగా కానవస్తుంది. శ్రీరామలింగేశ్వర స్వామి వారికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. అపార భక్తితో తపస్సు చేసి ఎల్లప్పుడూ పరమేశ్వరుడి చెంతనే ఉండే విధంగా వరం కోరి ధన్యుడైనవాడు నందీశ్వరుడు. సదా పరమేశ్వరుని సేవలో నిమగ్నమై కానవస్తాడు. శ్రీరామలింగేశ్వర స్వామి గర్భాలయానికి ప్రవేశద్వారాన ఒకవైపున గణేశుడు కొలువై ఉంటాడు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా శృంగి భృంగి కొలువు తీరి ఉంటారు. ఈ ప్రపంచమే ఆనందజ్యోతి స్వరూపమైన ఓ లింగం. అమృతం వంటి జ్ఞాన సంపదను ఇచ్చి మోక్షానికి దారి చేసేవాడు ఈశ్వరుడు. భక్తి అంటే భక్తుని హృదయం. వేరే ఎటువంటి ప్రయోజనం కోరకుండా సదా పరమాత్మ స్వరూప సాయుధ్యం కోసం నిరీక్షించడం, ఈశ్వరునిపై అవాజ్యమైన అనురాగం కలిగి ఉండటం. కోరిన వరాలను ఒసంగే ఆ భోలాశంకరుడు ఈ ఆలయ గర్భాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామిగా కొలువై తన దర్శన భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నాడు.
గర్భాలయంలో స్వామికి అభిముఖంగా మరో చిన్న నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. అర్చక స్వామి ఇచ్చే కర్పూర హారతిని కళ్లకద్దుకుని భక్తులు శఠగోప ఆశీర్వాదాలను గైకొంటారు. సంపూర్ణ అలంకారంతో తేజరిల్లే రామలింగేశ్వరుని వీక్షించడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. లింగాకృతిపైన పంచఫణియుక్త నాగాభరణం ఉంటుంది. పుష్పమాలికలతో, త్రిపుండ్రాలతో, కుంకుమ, చందన అలంకారాలతో శ్రీరామలింగేశ్వరుడు రమ్య మోహనంగా దర్శనమిస్తాడు. శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధి వివిధ ఉపాలయాల పెన్నిధిగా అలరారుతోంది. స్వామి కొలువుదీరిన ప్రధాన సన్నిధిలోనే ఒకవైపు శ్రీ శ్యామలాంబాదేవి ప్రధాన ఉపాలయం నెలకొని ఉంటుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అభేదం లేదు. ఒకరిలో ఒకరు ఇరువురు చెరిసగమై లోక కళ్యాణార్థం శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ కొలువుదీరాడు. భక్తుల కష్టాలను కడతేరుస్తున్నారు. శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధికి మరోవైపున పార్వతీదేవి శ్రీ శ్యామలాంబగా ఇక్కడ కొలువై ఉంది. హరిద్రావర్ణ ముఖారవిందంతో, నానావిధ అలంకారాదులతో, ఆభరణాలతో మకర తోరణ సహితంగా శ్రీ శ్యామలాంబాదేవి గోచరమవుతుంది. విశాల నేత్ర సదృశంగా ముక్కుకు ముక్కెర ధరించి పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది శ్యామలాంబాదేవి. కోరిన కోర్కెల్ని నెరవేర్చే కొంగు బంగారు తల్లిగా శ్యామలాంబాదేవి పూజలందుకుంటోంది. ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ శ్యామలాంబాదేవి కొలువుదీరిన ఈ కోవెల మహిమలకు నెలవుగా భాసిల్లుతోంది. ఏ ఇంట ఏ శుభకార్యమైనా మొదటి పిలుపు శ్యామలాంబ అమ్మవారికే. శ్యామలాంబ సన్నిధితో పాటు వీరభద్రస్వామి, హనుమాన్, నాగేంద్రస్వామి, గణపతి, నవగ్రహ మందిరాలు ఉపాలయ మూర్తులుగా కొలువుదీరి ఉన్నారు. ఆయా ఉపాలయ దేవతామూర్తులను ఒకసారి దర్శించుకుందామా? ఈ పెడన గ్రామంలోని శ్రీ శ్యామలాంబ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వివిధ ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ వీరభద్రస్వామి ప్రత్యేక నెలవు కొలువుతీరి ఉంది. సకలాలంకృత మూర్తిగా, అనంత తేజో విరాజితంగా, సౌందర్యమూర్తిగా, మీసకట్టుతో, రజత నేత్రాలంకారంతో, శ్వేత వస్త్రధారణతో, చతుర్భుజాలతో ఆయుధధారిగా భక్తులకు దర్శనమిస్తాడు వీరభద్రస్వామి. దక్షయజ్ఞం సమయాన పరమేశ్వరుడు వీరభద్రునిగా అవతరించాడని ప్రతీతి. అందుకే శివస్వరూపానికి భిన్నంగా అమేయ పౌరుష పరాక్రమాలు మూర్తీభవించిన అరివీరభద్రునిగా సర్వేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. డమరుకం, త్రిశూలం, కరవాలం ధరించి దుర్జన భయంకరునిగా, సజ్జన శుభంకరునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. నమో వీరభద్ర శరణు శరణు అంటూ భక్తులు స్వామి ముంగిట ప్రణమిల్లుతారు. అనంతరం భక్తులు హనుమాన్ మందిరానికి బయలుదేరుతారు. ప్రత్యేక సన్నిధిలో హనుమ మకర తోరణంలో శ్వేత వస్త్రధారణతో నమస్కార ముద్రతో నెలకొని ఉంటాడు. హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు భక్తులు. స్వామికి ఇచ్చిన హారతిని కళ్లకద్దుకుని భక్తులు సంతుష్టులవుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ఉపాలయమూర్తిగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యస్వామికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ప్రవేశద్వారానికి ఒకవైపు గణపతి పరివేష్టితుడై ఉంటాడు. ప్రత్యేక సన్నిధిలో సుబ్రహ్మణ్యస్వామి సర్పాకృతిలో శిరస్సును ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు. 3 సర్పాల కలయికగా ఇక్కడ నెలకొని ఉండడం విశేషం. ప్రధానంగా సర్పాకృతిలో శిరస్సులతో కానరావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అరుదుగా కనిపించే ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే సమస్త కోరికలు సత్వరం నెరవేరుతాయనేది ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. షణ్ముఖుని అనేక రూపాలలో సర్పాకార రూపానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలోని షట్చక్రాలకు స్వామి ఆకృతి ప్రతిబింబం. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకవైపు నవగ్రహ మండపం అలరారుతుంటుంది. ఈ మండపంలో నవగ్రహ దేవతలైన ఆదిత్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురువు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువులు కొలువుతీరి ఉంటారు. ఇక్కడే కళ్యాణ మండపం కూడా నెలకొని ఉంది. నింబవృక్ష ఛాయలో స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వరునికి కళ్యాణ ఘట్టం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధాన గోపురంపై వివిధ దేవతామూర్తుల శిల్పాలను అందంగా తీర్చిదిద్దారు. పెడన శ్రీ రామలింగేశ్వర సన్నిధానంలో ప్రతినిత్యం అభిషేక వేడుకను నిర్వహిస్తారు. విశేషించి ప్రతి సోమవారం మాస శివరాత్రుల సందర్భంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు.
సంపూర్ణమైన ఈ అభిషేక ఘట్టం భక్తుల్లో మరపురాని మధురానుభూతిని ప్రోది చేస్తుంది. పెడన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి మాస శివరాత్రికి విశేషమైన రీతిలో వేడుకలు కొనసాగుతాయి. మహన్యాసపూర్వక శతరుద్రాన్ని ఈ వేడుకల్లో ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సాగే అభిషేక ఉత్సవం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. శుద్ధోదకం, పంచామృతాలు, హరిద్రోదకాలతో సాగే ఈ అభిషేక వేడుక వీక్షించిన వారికి సర్వకామ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆషాఢమాస అమావాస్య అమ్మవారి పుట్టినరోజు వేడుకలని ఘనంగా జరుపుతారు. కార్తీక మాసం 7 రోజులు కార్తీక సప్తాహం వైభవంగా జరుగుతుంది. మాఘ నాగ పౌర్ణమికి సంబరాలు మిన్నంటుతాయి. శుక్రవారం నాడు కుంకుమార్చన, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేకాభిషేకం, అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు జరుగుతాయి. స్వామి రామలింగేశ్వరుడు పశ్చిమాభిముఖంగా కొలువై భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కోరిన ఐశ్వర్యాలను అందిస్తుంటాడు. మాస శివరాత్రి సందర్భాలలో విశేషంగా అభిషేకాదులను నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో శుద్ధ షష్ఠి నుంచి బహుళ షష్ఠి వరకు 16 రోజులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆత్మజ్ఞాన స్వరూపుడికి శతధ సహస్రధ నమస్కారాలు సమర్పిద్దాం. ఆ స్వామి కృపకు పాత్రులమౌదాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. శ్రీరామచంద్రమూర్తి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన క్షేత్రాలకు రాముడి పేరు మీదుగా రామలింగేశ్వర నామంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో మహిమాన్వితమైన దివ్యాలయాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షించాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.